హాయ్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అనంటే లాక్మీ వాళ్ళ 9 to 5 డే క్రీమ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ రోజ్ గోల్డ్ కలర్ క్యాప్తో అయితే వచ్చేస్తుంది. దీని మీద అయితే ఒక డబ్బా ఉంటుంది, నేనైతే తీసేసాను. అండ్ ఇది క్రీమీ టెక్స్చర్లోని వైట్ కలర్లోనైతే ఉంటుంది దీని క్రీము. అండ్ దీని డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఇవ్వబోతున్నాను. ఎవరెవరికి పనిచేస్తుంది, ఎవరికి పని చేయదు, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా చెప్తాను. కాబట్టి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, లాక్మీ ప్రొడక్ట్స్ ఇదివరకట్లోనే నేను చాలానే చూపించాను. నెక్స్పెక్ట్ గురించి చెప్పాను. ఎవరైనా చూడనట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి అవన్నీ కూడా చెక్ చేసి వచ్చేసేయండి. అండ్ లాక్మీ ప్రొడక్ట్స్ ఎవరైతే బాగా యూజ్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి. లాక్మీ ప్రొడక్ట్స్ కొంతమందికి పడవు, అలాంటి వాళ్ళు అసలు దీని జోలికి అయితే వెళ్ళకండి. అండ్ దీని ప్రైస్ ఎంత అనే డీటెయిల్కి వచ్చేటప్పటికి ఇది వచ్చేసి 50 grams ఆఫ్ ప్యాక్ అనమాట. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 325 రూపీస్ అండి. డే క్రీమ్ వాడితే నైట్ క్రీమ్ వాడాలా వాడకూడదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. డే క్రీమ్ వాడితే కంపల్సరీ నైట్ క్రీమ్ అయితే వాడాలి, వాడితేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. లేదు మేము అంత ఎఫోర్డ్ చేయలేము అనుకుంటే డే క్రీమ్ ఒకటి మీరు వాడుకుంటే సరిపోతుంది. నైట్కి ఆల్టర్నేటివ్గాను మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. డే క్రీమ్ అనేది డేలోని ఇంకా అలాగే ఈవినింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. నైట్కి కాకుండా ఈవినింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఎవరెవరికి పనిచేస్తుంది, ఏ స్కిన్ టెక్స్చర్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అని అంటే కొంచెం పిట్టి డ్రైగా ఉన్న స్కిన్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఆయిలీ టు కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి నేనైతే ఇది అడ్వైస్ చేయను. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ అప్లై చేసుకునేటప్పటికి కొంచెం గ్రీజీగానైతే ఉంటుందన్నమాట. అండ్ దీని డిసడ్వాంటేజెస్కి వచ్చేటప్పటికి ఇందులోని పారాబిన్ అయితే ఉంది. పారాబిన్ ఎవరైతే యూజ్ చేయకుండా ఉన్నారో అటువంటి వాళ్ళైతే దీని జోలికి అయితే వెళ్ళకండి. మిగతా వాళ్ళందరూ కూడా అంటే పర్వాలేదు, మేము పారాబిన్ ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాం, మాకు బాగానే ఉంది అనుకున్న వాళ్ళు మీరు కంటిన్యూ. అండ్ ఎవరు వాడితే బాగుంటుంది అని అంటే జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు కదా ఎండల్లోని, అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సన్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇందులోని SPF 20 అయితే ఉందన్నమాట. 50లో వచ్చేస్తే ఇంకా 20 పట్టుకొని నిలబడుతున్నారేంటి అని అనుకోకండి. అంటే ఇందులో క్రీమ్ ప్లస్ మనకి షీల్డ్ వైజ్గా అంటే సన్ షీల్డ్ లాగా మనకి పనిచేస్తుంది. అంతేగాని మీరు కంటిన్యూస్గా ఎండలో ఉంటామండి, సన్ ప్రొటెక్షన్ ఉంది కదా అంటే ఇది కుదరదు. అలాగా ఏదైనా కూడాను సన్ స్క్రీన్ లోషన్ మీరు అప్లై చేసుకున్నప్పటికీ కూడాను కంటిన్యూస్గా ఎండ్లో ఉంటే మటుకు అది పని చేయదు. వాళ్ళే చెప్పేస్తారండి. మీరు క్లియర్గా ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారు. సో ఇది హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ వాళ్ళదనమాట. అండ్ 9 to 5 అన్నారు కదా, 8 hours మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే మనం వేసుకున్న మేకప్ ఏదైతే ఉంటుందో అది చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. దానికి అర్థం అదండి. కొంచెం క్లైమేట్ ఎలా ఉండాలంటే కూల్ క్లైమేట్, కూల్ వెదర్ మనలో కన్నా ఇది వింటర్లోని ఇంకా అలాగే రైనీ సీజన్లోని చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే కూల్ వెదర్ ఉంటే బాగా పనిచేస్తుందని నా ఉద్దేశం. సో ఈ టైంలోని మీరు అప్లై చేసుకుంటే మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది. సో లాక్మీ వాళ్ళ 9 to 5 డే క్రీమ్ గురించి ఇదండి రివ్యూ. మీ అందరికీ కూడాను ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియోలో ఏదైనా మిస్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై అయితే ఇస్తాను. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.